Welcome to Social Post. This is Lalitendra Nath, founder of Golden Ratio Profile. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్లో ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. ఏ వీడియోని స్కిప్ చేయొద్దు. ఏ ఒక్క వీడియో మిస్ అయినా సరే మీకు కాన్సెప్ట్స్ అనేవి సరిగ్గా అర్థం కావు. కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వద్దు, ఏ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ది గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్. ఇంట్రాడేలో గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క కాన్సెప్ట్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. అయితే ఆ వీడియోలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అవర్లీ టైం ఫ్రేమ్లో పెట్టుకొని దాని ప్రకారం ట్రేడ్స్ ఎలా ఎంటర్ అవ్వాలి అనేది చూసాము. ఈ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని 1 డేలో పెట్టి జస్ట్ 1 or 2 ఎంట్రీస్తో ఇంట్రాడేలో ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి అనేది చూద్దాము. పర్టికులర్గా ఆప్షన్స్ ట్రేడింగ్లో మనకి స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రైక్ ప్రైస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మళ్ళీ ఒకసారి చూద్దాము. జనరల్గా మనకి ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ అనేది డెల్టాని బేస్ చేసుకుని తీసుకోవాలి. అయితే డెల్టాని బేస్ చేసుకుని తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు కొంతమందికి కొన్ని కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. సో ఆ కన్ఫ్యూజన్స్ లేకుండా ఇంకా సింపుల్గా స్ట్రైక్ ప్రైస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్పాట్ ప్రైస్ ఎంతలో ట్రేడ్ అవుతుందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్పాట్ ప్రైస్ అనేది 26,000లో ట్రేడ్ అవుతుంది. అంటే 26,000 నుంచి 27,000 వరకు కూడా అది 26,000. అలానే 25,000 నుంచి 26,000 వరకు అది 25,000. ఫర్ ఎగ్జాంపుల్ మన స్పాట్ అనేది 26,000లో ట్రేడ్ అవుతుంది అనుకుంటే దాంట్లో 1%. సో 26,000లో 1% అంటే అది మనకి 260 రూపీస్. అంటే మనం తీసుకునే కాల్ కానీ పుట్ కానీ మినిమం 260 రూపీస్ ప్రీమియం అనేది ఉండాలి. అయితే ఎగ్జాక్ట్గా 260 రూపీస్ ప్రీమియం ఉండదు కాబట్టి మినిమం 240 నుంచి 280 రేంజ్లో ఉండేటట్టు చూసుకోవాలి. పుట్ అయినా సరే కాల్ అయినా సరే దాని ప్రీమియం అనేది మనకి మినిమం 240 నుంచి 280 రేంజ్లో ఉండాలి. ఇలా కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా సరే కాల్ గానీ పుట్ గానీ ఏ ఒక్కటైనా సరే మనకి 400 రీచ్ అయిందంటే వెంటనే మనం ఆ రెండు ఆప్షన్స్ ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా 260 రూపీస్ ప్రీమియం ఉన్న కాల్ ని పుట్ ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని 1 డే పెట్టుకుని జస్ట్ 1 or 2 ఎంట్రీస్ తో మాక్సిమం పాయింట్స్ క్యాప్చర్ చేయాలి అంటే ఇక్కడ మనం మెయిన్ గా ఫాలో అవ్వాల్సిన కాన్సెప్ట్స్ పవర్ ప్యాటర్న్స్, రేంజ్ బ్రేక్అవుట్. మనకి డేలో ఎదురుపడ్డ మొదటి 2 ప్యాటర్న్స్. ఇక్కడ మనకి ఒక నెగటివ్ ప్యాటర్న్ వచ్చింది, అలానే ఒక పాజిటివ్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ మనకి వేరే నెగటివ్ ప్యాటర్న్స్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ మనకి ఇన్వాలిడ్. ఒక నెగటివ్ ప్యాటర్న్ తర్వాత ఒక పాజిటివ్ ప్యాటర్నే ఉండాలి, లేదా ఒక పాజిటివ్ ప్యాటర్న్ తర్వాత ఒక నెగటివ్ ప్యాటర్నే ఉండాలి. ఈ రెండింటి మధ్యలో మళ్ళీ వేరే ప్యాటర్న్స్ అనేవి ఉండకూడదు. నార్మల్ గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ ఉండొచ్చు తప్ప వేరే ఎటువంటి ప్యాటర్న్స్ ఉండకూడదు. ఇలా డే స్టార్ట్ అయ్యాక మొదటిగా మనకి ఒక పాజిటివ్ అండ్ ఒక నెగటివ్ అనేది కనపడాలి. ఎప్పుడైతే మనం ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తామో నెగటివ్ ప్యాటర్న్ లో మదర్ క్యాండిల్, ప్యాటర్న్ క్యాండిల్ ఈ రెండిట్లో దేని హై ఎక్కువ ఉంటే దానికి ఒక లైన్ పెట్టుకోవాలి. పాజిటివ్ ప్యాటర్న్ లో మదర్ క్యాండిల్, ప్యాటర్న్ క్యాండిల్ ఈ రెండిట్లో దేని లో ఎక్కువ ఉంటే దానికి ఒక లైన్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మనం రేంజ్ బ్రేక్అవుట్ అనే దాన్ని ఐడెంటిఫై చేస్తాము. పర్టికులర్ గా ఒక డే మొత్తానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పెట్టి ట్రేడ్ చేసేటప్పుడు రేంజ్ బ్రేక్అవుట్ లో మనం పాటించాల్సిన రూల్స్ ఏంటంటే మార్కెట్ గనక హెవీ గ్యాప్ అప్ అయితే మనం పుట్ ఆప్షన్ లో రేంజ్ బ్రేక్అవుట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మార్కెట్ గనక హెవీ గ్యాప్ డౌన్ అయితే మనం కాల్ ఆప్షన్ లో రేంజ్ బ్రేక్అవుట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మార్కెట్ న్యూట్రల్ గా ఉన్నప్పుడు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఈ రూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చార్ట్ లో మనకు కనిపిస్తున్న రెడ్ లైన్స్ అనేది నిన్నటి రేంజ్ బ్రేక్అవుట్, బ్లూ లైన్స్ అనేది కరెంట్ డే యొక్క రేంజ్ బ్రేక్అవుట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ప్రీవియస్ డే రేంజ్ బ్రేక్అవుట్ కన్నా కరెంట్ డే మార్కెట్ గనక కిందనే ఉంటే ప్రీవియస్ డే రేంజ్ బ్రేక్అవుట్ దాటితే తప్ప మార్కెట్ లో మనకి అగ్రెసివ్ బయింగ్ అనేది రాదు. ఈ కేసులో మనకి కరెంట్ డే లో మనకి రేంజ్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. రేంజ్ బ్రేక్అవుట్ ఫామ్ అయిన తర్వాత ఈ రేంజ్ బ్రేక్అవుట్ నుంచి మార్కెట్ మనకి పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది. మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పటికీ ఇంకా ప్రీవియస్ డే యొక్క రేంజ్ బ్రేక్అవుట్ ని బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది మనకి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా మనకి ఇక్కడ కూడా రేంజ్ బ్రేక్అవుట్ ని బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే మనం బయింగ్ సైడ్ అనేది చూడాలి. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇది ఫెయిల్ అయిపోయిందో ఈ లైన్ నే మనం స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ ట్రేడ్ అనేది తీసుకోవాలి. అయితే ట్రేడ్ తీసుకునే టైంకి మీకు ప్రైస్ అనేది ఈ 2 లైన్స్ లో ఏదో ఒక లైన్ కి దగ్గరగా ఉన్నప్పుడే ట్రేడ్ ఎంటర్ అవ్వాలి. అంతేగాని ప్రైస్ అనేది లైన్స్ కి దూరంగా ఉన్నప్పుడు ట్రేడ్ అనేది పొరపాటును కూడా ఎంటర్ అవ్వకూడదు. మనకి రిస్క్ అనేది చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి ప్రైస్ అనేది ఎప్పుడైనా సరే ఈ 2 లైన్స్ లో ఏదో ఒక లైన్ కి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మనం ట్రేడ్ అనేది ఎంటర్ అవ్వాలి. ఇక్కడ మనం ట్రేడ్ అనేది నెగటివ్ సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి మినిమం ఈ లైన్ కి దగ్గరగా ట్రేడ్ అనేది ఎంటర్ అవ్వాలి. ఇన్ కేస్ పాజిటివ్ సైడ్ ఎంటర్ అవుతుంటే మినిమం
మినిమం ఈ లైన్ కి ప్రైస్ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ ఎంటర్ అవ్వాలి. అప్పుడే మనకి రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రైస్ ఎప్పుడైతే ఈ లైన్ దగ్గరకు వస్తుందో అప్పుడు మనం ఈ లైన్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇక్కడ ఈ ఆప్షన్ అనేది పడిపోతుంది కాబట్టి దీని ఆపోజిట్ ఆప్షన్ మనం బై చేసుకుంటాము. సో ఓవరాల్ గా డే అంతా కూడా అది నెగిటివ్ గానే ఉంది. అయితే దీనికి ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ చేయాలి అనుకున్నప్పుడు సిపిఆర్ నుంచి సపోర్ట్ కి మధ్యలో ట్రావెల్ అవుతుంటే సపోర్ట్ ని టార్గెట్ గా పెట్టుకోవాలి. సిపిఆర్ నుంచి రెసిస్టెన్స్ కి ట్రావెల్ అవుతుంటే రెసిస్టెన్స్ ని టార్గెట్ గా పెట్టుకోవచ్చు. లేదా మీకు ప్రాఫిట్ ఎక్కడ సాటిస్ఫై అయితే అక్కడ కూడా మీరు ఆ ట్రేడ్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుతుంది అనేది మన చేతుల్లో ఉన్నది కాబట్టి. ఒకవేళ సపోర్ట్ ని గానీ రెసిస్టెన్స్ ని గానీ దాటి ట్రేడ్ అవుతుంటే ఇండికేటర్ లో మనకి నెక్స్ట్ లెవెల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ నెక్స్ట్ లెవెల్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఈ విధంగా మనకి నెక్స్ట్ లెవెల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ తీసుకున్న ట్రేడ్ కి మనకి ఇక్కడ దాకా ప్రాఫిట్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. ఈ మధ్యలో మనకి నిన్నటి లెవెల్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ వరకు వచ్చినా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, లేదా లాస్ట్ వరకు ఆగాలన్నా కానీ మీరు ఆగొచ్చు. ఈ ఎగ్జాంపుల్ లో మనకి డే స్టార్ట్ అయ్యేసరికి నిన్నటి రేంజ్ బ్రేక్అవుట్ లైన్స్ కన్నా కిందనే ఉంది. కరెంట్ డే యొక్క రేంజ్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. నిన్నటి రేంజ్ బ్రేక్అవుట్ కన్నా కూడా కిందనే ఉంది కాబట్టి నిన్నటి రేంజ్ బ్రేక్అవుట్ దాటితేనే మనకి అగ్రెసివ్ బయింగ్ వస్తుంది. లేదా కరెంట్ డే యొక్క రేంజ్ బ్రేక్అవుట్ ఫెయిల్ అయిపోతే అక్కడి నుంచి మార్కెట్ అనేది మనకి కిందకు వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ట్రేడ్ గనక ఎంటర్ అయి ఉంటే క్యాండిల్ ఎప్పుడైతే పైకి క్లోజ్ అయిందో ఇక్కడ మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ అనేది తీసుకుంటే ఈసారి ట్రేడ్ అనేది మనకి సక్సెస్ అవుతుంది. ఎప్పుడైనా మనకి ఫస్ట్ ట్రేడ్ లో స్టాప్ లాస్ హిట్ అయినా సెకండ్ ట్రేడ్ లో మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ తీసుకున్న ట్రేడ్ కి ఎప్పుడైతే ప్రైస్ అనేది మనకి సపోర్ట్ రీచ్ అయిపోయిందో ఈ సపోర్ట్ అనేది మన ప్రాఫిట్ బుకింగ్. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే సపోర్ట్ ని కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్తుందో సపోర్ట్ లో కూడా మనకి 2 లైన్స్ ఉంటాయి. మళ్ళీ మనం సపోర్ట్ ని స్టాప్ లాస్ గా పెట్టి ట్రేడ్ ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఈ లైన్ కి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని స్టాప్ లాస్ గా పెట్టి మనం ట్రేడ్ అనేది ఎంటర్ అవ్వాలి. ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఇండికేటర్ లో ఉన్న నెక్స్ట్ టార్గెట్స్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకుని నెక్స్ట్ టార్గెట్ కోసం వెయిట్ చేయాలి. అయితే నెక్స్ట్ టార్గెట్ అనేది కరెంట్ డే టార్గెట్ రావచ్చు, లేదా నిన్నటి టార్గెట్ వరకే రావచ్చు. కాబట్టి ఈ రెండిట్లో దేన్ని ముందుగా టచ్ చేస్తే అక్కడికి మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. ఈ కేసులో మనకి నిన్నటి రేంజ్ బ్రేక్అవుట్ కన్నా కూడా కిందనే ఉంది. కరెంట్ డే రేంజ్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఎప్పుడైతే మనకి రేంజ్ బ్రేక్అవుట్ నుంచి ఇది కిందకు వస్తుందో మనం దీన్ని స్టాప్ లాస్ గా పెట్టుకొని ఆపోజిట్ ఆప్షన్ అనేది బై చేస్తాము. ఇక్కడ మనకి సపోర్ట్ రీచ్ అయిపోయింది, సపోర్టే మన టార్గెట్. తర్వాత మనకి మార్కెట్ అనేది సపోర్ట్ నుంచి రివర్స్ అవుతుంది, అలానే రేంజ్ బ్రేక్అవుట్ నుంచి కూడా రివర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దీన్నే స్టాప్ లాస్ గా పెట్టుకొని మనం బై చేసుకోవచ్చు. అయితే బై చేసుకున్న తర్వాత మనకి ఇది సపోర్ట్ నుంచి సిపిఆర్ కి ట్రావెల్ అవుతుంది కాబట్టి సిపిఆర్ మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సిపిఆర్ ని కూడా బ్రేక్ చేసి వెళ్తే అప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది సెకండ్ టార్గెట్ అవుతుంది. అయితే రెసిస్టెన్స్ కి వెళ్లే లోపు ఇక్కడ మనకి రేంజ్ బ్రేక్అవుట్ అడ్డంగా ఉంది కాబట్టి మన టార్గెట్ అనేది రేంజ్ బ్రేక్అవుట్ వరకే ఎక్స్పెక్ట్ చేయాలి కానీ రెసిస్టెన్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇక్కడ మనకి ఈ రేంజ్ బ్రేక్అవుట్ నుంచి సిపిఆర్ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది సిపిఆర్ లోపలికి ఎంటర్ అవుతుందో మళ్ళీ మనం సిపిఆర్ బాటమ్ లైన్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ మళ్ళీ సెకండ్ ట్రేడ్ అనేది ఎంటర్ అవుతాం. తర్వాత ఎప్పుడైతే ప్రైస్ మళ్ళీ సిపిఆర్ లోపలికి ఎంటర్ అయిపోయిందో ఇక్కడ తీసుకున్న ట్రేడ్ కి ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ రివర్స్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ సిపిఆర్ లోపలికి ఎంటర్ అయిపోయిందో సిపిఆర్ యొక్క పై లైన్ ని మనం స్టాప్ లాస్ పెట్టుకుని మళ్ళీ ఈ ఆప్షన్ ని బేస్ చేసుకుని ఆపోజిట్ ఆప్షన్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనకి మన రేంజ్ బ్రేక్అవుట్ వరకే టార్గెట్ వస్తుంది. ఈ కేసులో మనకి ప్రీవియస్ డే రేంజ్ బ్రేక్అవుట్ కన్నా కూడా పైన ఓపెన్ అయింది. అంటే మార్కెట్ ఇవాళ పాజిటివ్ గా ఉంటుంది, అంతవరకు కన్ఫర్మ్ అయింది. మనకి కరెంట్ డే రేంజ్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ వచ్చింది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ కన్నా పైకి వెళ్తేనే మార్కెట్ పెరుగుతుంది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ కన్నా కింద ఉన్నంతసేపు మళ్ళీ మార్కెట్ కిందనే ఉంటుంది. ఈ ఓవరాల్ డేలో మనకి ఈ రేంజ్ బ్రేక్అవుట్ అనేది బ్రేక్ అవ్వలేదు కాబట్టి మార్కెట్ అనేది మళ్ళీ కిందకే వచ్చింది. ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది కిందకు వస్తుందో ఇక్కడ మనం ఈ లైన్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఆపోజిట్ ఆప్షన్ మనం బై చేసుకుంటాం. సో ఓవరాల్ గా డే అంతా కూడా ఆ రేంజ్ బ్రేక్అవుట్ ని టచ్ చేసి రివర్స్ అయిపోతూనే ఉంది మార్కెట్. ఇప్పటి వరకు మనం మార్కెట్ న్యూట్రల్ గా ఓపెన్ అయిన కేసెస్ చూసాం. కానీ ఈ పర్టికులర్ కేసులో మార్కెట్ అనేది హెవీ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కేసుల్లో ఆపోజిట్ ఆప్షన్స్ ఎందుకు చూడాలి అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఇది మనకి రేంజ్ బ్రేక్అవుట్, ఆపోజిట్ చార్ట్ లో ఇది మనకి రేంజ్ బ్రేక్అవుట్. ఈ చార్ట్ లో మనం అబ్జర్వ్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ రేంజ్ బ్రేక్అవుట్ నుంచి కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి అటు ఇటు అవుతుంది. ఎందుకంటే అది మార్కెట్ హెవీ గ్యాప్ అప్ అవడం వల్ల ఈ సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి మనకి. కానీ అదే సిచ్యువేషన్ లో మనం
మనం ఆపోజిట్ చార్ట్లోకి వెళ్తే మనకి అన్నిసార్లు మార్కెట్ అనేది అటు ఇటు అవ్వదు. ఎందుకు అంటే ప్రీమియం డికే వల్ల. కాబట్టి మార్కెట్ హెవీ గ్యాప్ అప్ హెవీ గ్యాప్ డౌన్ అయిన సిచ్యువేషన్స్ లో గ్యాప్ అప్ అయితే మనం పుట్ చార్ట్ ను చూసుకోవాలి, గ్యాప్ డౌన్ అయితే మనం కాల్ చార్ట్ ను చూసుకోవాలి. ఇది మనకి గ్యాప్ అప్ కాబట్టి మనం ఇక్కడ పుట్ చార్ట్ ను చూసుకోవాలి. దీని ప్రకారం మనం ఈ పుట్టులో మనం స్టాప్ లాస్ ని మెయింటైన్ చేసుకుంటూ ఆపోజిట్ లో ఉన్న కాల్ ఆప్షన్ ని మనం బై చేసుకోవాలి. పుట్టులో స్టాప్ లాస్ హిట్ అవ్వనంత వరకు కూడా మనం ఆ కాల్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని 1 డే లో మెయింటైన్ చేసుకుంటూ డే యొక్క రేంజ్ బ్రేక్అవుట్ ను బేస్ చేసుకుని 1 or 2 ట్రేడ్స్ తోనే మనం మాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అయితే మన ఎంట్రీ పాయింట్ ఎప్పుడూ కూడా స్టాప్ లాస్ కి నియరర్ గా ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కేసుల్లో ఆపోజిట్ చార్ట్స్ చూడటం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.